జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బాల్టిమోర్ బ్రిడ్జ్ కొలాప్స్ గురించి ఒకసారి చెప్తారా? బాల్టిమోర్ బ్రిడ్జ్ కొలాప్స్ నిజానికి అది చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆ విజువల్ చూస్తుంటే అసలు భయంకరంగా అనిపించింది ఒక్కసారిగా. అదేంటి అసలు అని కదా. సో ఆ షిప్ వచ్చిన క్రమంలో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఏదో పోయింది అని చెప్పేసి, పవర్ లేని టైం అని SOS వాళ్ళు పంపించడం వల్ల చాలా వరకు ప్రాణ నష్టం తగ్గింది. ఏదో కొంతమంది బ్రిడ్జ్ మీద ఉన్న వాళ్ళు చనిపోయి ఉండి ఉంటారు. బట్ క్రూ మెంబర్స్ని ప్రెసిడెంట్ బైడెన్ కానివ్వండి, అక్కడి అధికారులు కానివ్వండి, అక్కడి సమాజం కానివ్వండి చాలా వరకు కీర్తిస్తోంది. హీరోస్ అని చెప్పి క్రూ మెంబర్స్ని చెప్తున్నారు ఆ షిప్కి సంబంధించి. ఒకసారి డీటెయిల్ చెప్తారా? అంటే దీంట్లో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆల్ ఇండియన్ క్రూ అని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి క్రూ అంతా భారతీయులే అని చెప్తున్నారు. కానీ కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఏంటంటే 2 నావిగేటర్స్ వైట్ పీపుల్ ఉన్నారు. ఓకే, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. రెండవది, సడన్గా పవర్ ఎలా పోయింది, దీని మీద పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. అఫ్కోర్స్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మనకు సత్యాసత్యాలు తెలుస్తాయి. కానీ సస్పిషన్ మాత్రం చైనా మీద ఉంది. ఓకే, ఎందుకంటే చైనా గతంలో కూడాను మన బాంబే మన ఎలక్ట్రిసిటీ గ్రిడ్ మీద వాళ్ళు అటాక్ చేశారు. రీసెంట్గా గత వారంలో కూడా సౌత్ ముంబైలో మనకు ఎలక్ట్రిసిటీ షార్టేజ్ కట్ అయిపోయింది చాలాసేపు. చైనాగా కెపాసిటీ ఉన్నది ఈ సైబర్ అటాక్స్ చేసి ఎలక్ట్రిసిటీ గ్రిడ్ని ధ్వంసం చేయగలిగిన కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. అఫ్కోర్స్ ఈ షిప్లో మన గ్రిడ్లో లేదు, కానీ వీళ్ళ మీద దాడి జరిగిందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. అది తెలియదు మనకు. ఎనీవే, క్రూ వాళ్ళ బాల్టిమోర్ ప్రభుత్వానికి వాళ్ళు ముందస్తుగానే చెప్పడంతో బ్రిడ్జిని ఆపేయగలిగారు. వాళ్ళు అటు ఇటు ట్రాఫిక్ని ఆపేయడంతో ఎన్నో వందల ప్రాణాలు కాపాడగలిగారు. అందుకనే ఆ బాల్టిమోర్ గవర్నర్ కావచ్చు లేదా జో బైడెన్ కావచ్చు, వీళ్ళు హీరోస్ అని చెప్పి వాళ్ళని కొనియాడారు. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే రేసిస్ట్ అటాక్స్ వీళ్ళ మీద చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు భారతీయులు కాబట్టి, ఏషియన్స్ కాబట్టి, డార్క్ స్కిన్ వాళ్ళు కాబట్టి, వీళ్ళకి ఎటువంటి ఏంటంటే నాలెడ్జ్ లేదు కాబట్టి వీళ్ళు అలా ర్యామ్ చేశారు. లేకపోతే కనుక అయి ఉండేది కాదు. డర్టీ ఇండియన్స్ అంటూ ఇట్లా వాళ్ళందరూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. మేమ్స్ పెట్టి వీళ్ళని రేసిస్ట్ అటాక్స్ చేస్తున్నారు ఆ దేశంలో. ఐ మీన్ సత్యాసత్యాలు తీసుకోకుండా ఒక మొత్తం జాతినే వాళ్ళు వేలెత్తి చూపించడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అది. వాళ్ళని అభినందించాలి, మెచ్చుకోవాలి. భగవంతుని దయ వల్ల వాళ్ళు ఎవరు కూడా చనిపోలేదు, అందరూ బతికే ఉన్నారు. పెద్ద వాళ్ళ మీద పడినా కానీ, సమయస్ఫూర్తి ఉండడం వల్ల బ్రిడ్జ్ పడినా కానీ వాళ్ళు తప్పించుకోగలిగారు. వాళ్ళు బతికే ఉన్నారు. ఇప్పుడు దాన్ని నిజంగానే వేరేలాగా చిత్రీకరించేవాళ్ళు. కరెక్ట్. అదో టెర్రర్ అటాక్ అనుకుని అటువంటి పరిస్థితి కాదు అది. సో ఎనీవే, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. రైట్. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాలంటే దాంట్లో మామూలుగా మన దేశంలో అటువంటి బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసే ఖర్చు కంటే రమారమి 10 రెట్ల ఖర్చు అడుగుతున్నారు వాళ్ళు. ఓకే. సో వీ డోంట్ నో వాళ్ళ దేశంలో మరి ఇంత సమాజం అంతా చీలిపోతే కనుక ఒక సైడు ప్రభుత్వం కూడా చెప్తోంది, ప్రజలు ఇంకోటి చెప్తున్నారు. దాన్ని ఆపర్చునిటీగా తీసుకొని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే దిశగా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఎనీవే, అమెరికా కూడా దాన్ని క్షీణిస్తున్నటువంటి అమెరికాను మనం చూస్తున్నాం. అంతకుమించి మనం ఏం చేయలేము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.